హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అక్కి చిక్కి 76. ఈరోజు టాపిక్ వచ్చేసి బేబీస్ గురించి. ఆఫ్టర్ 1 year బేబీస్ గురించి. మనకు ఆఫ్టర్ 1 year బేబీస్ వచ్చేసరికి వాళ్ళు నడవడానికి ట్రై చేస్తారు కదా, కొందరైతే నడిచేస్తారు కూడా. మనకు వాళ్ళు నడుస్తూ అంటే కింద పడతారు, కోపం బాగా వస్తుంది కదా. కోపగించుకోకుండా బేబీస్ని ఎట్లా మేనేజ్ చేయాలి అన్న దాని గురించి ఈరోజు టాపిక్. ఎట్లా అంటే నేను చెప్తా వినండి. మనకు బేబీస్ కంపల్సరీ, మన వాళ్ళు డ్యూటీకి వెళ్ళడం కంపల్సరీ, మనం వాళ్ళని మేనేజ్ చేయాలి. కాబట్టి మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సహనం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం పని చేసుకోవాలి, హస్బెండ్స్ని డ్యూటీకి పంపాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం పీస్ఫుల్గా ఉండి ట్రై చేయాలండి. ఎవ్రీ మదర్ షుడ్ హ్యాడ్ ఎ పీస్ మైండ్. ఫస్ట్ ఒక పీస్ఫుల్ మైండ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన హస్బెండ్స్ డ్యూటీకి వెళ్తేనే కదా మనకు మనీ వచ్చేది, మనీ వస్తేనే కదా మనం బతికేది. అందుకనేసి వాళ్ళ గురించి వాళ్ళు చేయట్లేరు, వాళ్ళు హెల్ప్ఫుల్గా లేరు అంటే వాళ్ళకి కంపల్సరీ డ్యూటీకి వెళ్ళాలి. కాబట్టి మనం వాళ్ళని హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు, మనమే మేనేజ్ చేసుకోగలుగుతాం. ఎట్లా అంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళక ముందుకు మనం అన్ని పనులు కానీ చేసుకుంటే వాళ్ళ బేబీస్తోని మనం చాలా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ హాయిగా వాళ్ళతోనే డే మొత్తం ఉండొచ్చు. ఎట్లాగో నేను చెప్తా వినండి. మార్నింగ్ మనం కొంచెం ఫాస్ట్గా లేచేసి మన హస్బెండ్కి ఏమేం కావాలో చేసేస్తే మనం హస్బెండ్ చిన్న హెల్ప్ అడగవచ్చు ఇక్కడ. ఎట్లా అంటే నేను కొంచెం పనులు చేసుకుంటే ఒక 5-10 minutes బేబీని నువ్వు మేనేజ్ చేయవా, నా దగ్గరకు అస్సలు రానియకు. ఒక 10 minutes సరిపోదా అంటే మనకు పనులు చేసుకోనికి ఏముంటాయి? వాషింగ్, క్లీనింగ్, కిచెన్, ఫుడ్ ప్రిపరేషన్, ఇంతే కదా. మిగతా బేబీ ఫుడ్ అంటే మనం బేబీని ఎత్తుకొని చేయగలుగుతాం. అదొక పెద్ద పనే కాదు, చిన్న పనే కాదు. 5 minutesలో ఫుడ్ అయిపోతుంది. కాబట్టి పెద్ద స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం హస్బెండ్ని హెల్ప్ అడిగి, హస్బెండ్స్ ఉన్నప్పుడే మన పనులు కానీ మనం చేసుకుంటే బేబీతో ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు తెలుసా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ హస్బెండ్స్ ఉన్నప్పుడే బేబీస్ని ఇచ్చేసి మీరు మీ పని అయిపోగొట్టిన తర్వాత డే మొత్తం బేబీస్తోనే ఉండడానికి ట్రై చేయండి. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మీరు ఒకరోజు ఉన్నాక మీరు చెప్తారు, నాకు కామెంట్ చేయండి. తర్వాత నిజంగా మేము బాగానే ఉన్నామని మీకు అనిపించింది అనుకో, కామెంట్ కంపల్సరీ చేయండి. నేనైతే అలానే చేస్తాను. మా హస్బెండ్, మా అన్నయ్య నాతోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు నేను పనులు చేసుకుంటా అండి. ఆ తర్వాత నేను ఏ పని చేయను, బేబీ ఫుడ్ తప్ప నేను వేరే పనికి పోను. ఒకవేళ మా బేబీ పడుకున్న తర్వాత నాకు టైం ఉంది, ఇప్పుడు నేను వేరే పని చేసుకోగలుగుతాను, నాకు ఓపిక ఉన్నది అని అనిపిస్తేనే నేను చేస్తాను, లేకపోతే నేను చెయ్యను. మళ్ళీ నైట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక గంట లేట్ అయినా, నైట్ పడుకునే ముందు గంట లేట్ అయినా నేను ఆ టైంకే అన్ని పనులు చేసుకొని మంచిగా పడుకుంటా ప్రశాంతంగా మైండ్తోని. అన్ని పనులు వేరే వాళ్ళు ఉన్నప్పుడే చేసుకోండి. బేబీస్ని కొట్టుకుంటా, వాళ్ళని ఏడిపించుకుంటా అలా చేస్తే ఏం బాగుండదండి. వాళ్ళకు కూడా మనం బేబీస్కి ఎట్లా అంటే మనకు భయపడతారు, మన దగ్గర రానికి ఇష్టపడరు. అట్లా వాళ్ళని భయపెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు కదా. డే మొత్తం నాకు తెలిసి అయితే మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ దగ్గర లేని వాళ్ళు కొందరికైతే ఉండొచ్చు, మాకైతే లేరండి. మా పేరెంట్స్ మా విలేజ్లో ఉంటారు, మేము ఇక్కడనే ఉంటాం. కాబట్టి నేను ఒక్కదాన్నే ఉంటాను. డే మొత్తం వాడు నా ముఖమే చూడాలి, నాతోనే ఉండాలి. కాబట్టి ఏ మాత్రాన బెదిరియాలి. ఏ టైంలో అంటే కొంచెం బాగా అల్లరి చేసినప్పుడు ఊకో అన్నట్టు అట్లా చెప్పొచ్చు. కానీ ఊకే వాళ్ళ మీద కసిరించుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ ఉంటే ఏ మాత్రాన బాగుండదండి. వాళ్ళు ఫస్ట్ మనకు భయపడేస్తారు. సో అట్లా చేయకుండా హ్యాపీగా వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలంటే పీస్ఫుల్ మైండ్తో అంత వర్క్స్ చేసేసుకొని మీ హస్బెండ్స్ వెళ్ళకముందే అన్ని వర్క్స్ చేసుకోండి. ఒకవేళ ఉన్నా ఏమవుతుంది, మన పనులే కదా, ఈరోజు కాకపోతే రేపు మెల్లగా చేసుకోవచ్చు కదా. అలా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు వర్క్ అయిందా లేదా అనేసి నాకు కన్ఫామ్గా చెప్పండి. ఇఫ్ మీకు వర్క్ అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు వేరే వీడియోస్, వేరే టాపిక్స్ మీద ఏమైనా వీడియోస్ కావాలి చేయండి అన్న కూడా నేను చేస్తాను. ఏమైనా మీకు వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా వీడియోస్ చేస్తాను. ఇంకా ముందు వీడియోస్లో నేను బేబీని డే మొత్తం ఎట్లా మేనేజ్ చేస్తాను, నా వర్క్స్ నేను ఎట్లా చేసుకుంటాను అని ముందు వీడియోస్లో మీకు చేసి పెడతానండి. మీకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అన్న దాని గురించి నేను చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఇంకొకటి, ఫస్ట్ మీ హెల్త్ మీరు కంపల్సరీగా చూసుకోవాలి. మీ హెల్త్ బాగాలేంది మీ ఇంట్లో వాళ్ళని మీరు చూసుకోలేరు, బేబీస్ని కూడా అస్సలు మేనేజ్ చేయలేరు. మీ హెల్త్ ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మై హెల్త్ అని అనిపిస్తేనే ఇవన్నీ చేయగలుగుతారు. అందుకే ఇంపార్టెంట్ ఈస్ మీ హెల్త్. మదర్స్ మంచిగా తినేసి మంచి హెల్తీ మైండ్తో ఉంటే బేబీస్ని ఆటోమేటిక్గా మేనేజ్ చేయొచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.